వరంగల్ జిల్లాలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పార్టీ నేత ఇనగాల వెంకట్రామరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించుకుంటున్నామన్నారు నేతలు. కొండా మురళి అంశం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. వరంగల్ జిల్లాలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, సంతోష్, ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 2 గంటల పైగా ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలందరూ కూడా 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక కూడా చైర్మన్, అలాగే వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. నిజానికి వాళ్ళు ఇక్కడికి సమావేశం వచ్చే సందర్భంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాటి విషయంలో మాట్లాడతామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మనం ఎలాంటి వ్యూహం అమలు చేయాలనే దాని మీద చర్చించబోతున్నామని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో దానికి ఎలా జనాల్ని మొబిలైజేషన్ చేయాలి అనే దాని మీద ఈ మీటింగ్ కొనసాగుతుందని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా బయటికి ప్రస్తావించినవి ఏవి కూడా ఇక్కడ అది 1-2 అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయి. కానీ ప్రధాన అంశం కొండమూరిని నిన్న గాంధీ భవన్ లో చేసినటువంటి కామెంట్ వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ రాసినటువంటి లేఖ అంశం మీదనే చర్చ జరుగుతుంది. కొండమూరి ఇచ్చినటువంటి లేఖల్లో కడియం శ్రీహరి ఎప్పుడైతే పార్టీకి వచ్చాడో ఆ తర్వాత గ్రూప్ రాజకీయాలు పెరిగాయనే అంశం మీద ప్రస్తావన వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రేమ్ నరేందర్ రెడ్డి ప్రస్తావన కూడా తీసుకురావడం, దీని అంతటికీ కారణం కొండమూరి తన ఆధిపత్యాన్ని చెల్లించడం కోసం, అందరినీ డిస్టర్బ్ చేయడం కోసం కావాలని అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద చర్చించాలి. ఈ విషయం ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయనకు సరైన సందేశం కానీ ఆయనకు సరైన ఆదేశాలు కానీ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయనను పట్ల వాళ్ళు ఉదాసీన వైఖరి అవలంబించడంతో సమస్య కాస్త ఆయన మరింత రెచ్చిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మనం క్లియర్ కట్ గా మనకు ఉన్నటువంటి అంశం మనం ఆయన కొండ సురేఖ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ దంపతుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే విషయం లేఖ రూపంలో ఇచ్చినా కానీ వాళ్లకు సరైన సూచన చేయకపోవడం, దానికి సంబంధించినటువంటి వివరణ తీసుకునే అంశంలో సరైన వివరణ తీసుకోకుండానే కావాలని కొండమూరి బల ప్రదర్శన చేశారు. ఆయన మేమంతా సైక్యంగా ఉన్నాం, మేమంతా ఒకటే దాని మీద కట్టుబడి ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఆటంకాలు పరుస్తుంది కొండమూరి దంపతులకు సంబంధించిన అంశం. ఇక్కడ అవినీతికి ఆస్కారం కల్పించింది అంతా కొండమూరి కారణంగానే జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అలాగే ఒకవేళ కొండమూరి మొత్తం 4 నియోజకవర్గాల్లో మా ప్రాబల్యం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా ఏ నియోజకవర్గానికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, ఎందుకు ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 9,000 ఓట్లు తగ్గిపోయాయి. ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చినటువంటి ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఆయన సొంత నియోజకవర్గంలో ఎందుకు తగ్గిపోయింది అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన ఈ విషయం కూడా ప్రస్తావించి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన నియోజకవర్గంలోనే ఆయన కనీసం ఓట్లను పెంచలేకపోగా తగ్గిపోయింది. 9,000 మెజార్టీ తగ్గిపోయిన నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గంలో ఆయనకు పట్టుంది అనే విషయాన్ని ఎలా చెప్పగలుగుతారు? మరొక వైపు ప్రతి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇన్వాల్వ్ అయి పలానా ఇందులో మా మెంబర్లు ఉండాలి, లేకపోతే ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా మా మెంబర్లు ఉండాలి అంటూ చెప్తున్నటువంటి ఈ అంశం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా వాళ్ళు వివరాలు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సుమారు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగించారు. 2 గంటల తర్వాత సమావేశం తర్వాత ఇప్పుడే వాళ్ళ లంచ్ భేటీ ముగిసింది. ఆ లంచ్ భేటీ ముగిసిన తర్వాత ఒక్కొక్కరుగా కిందికి వస్తున్నటువంటి నేపథ్యం కూడా చూడొచ్చు. మనం ప్రస్తుతానికి ఇనగాల వెంకట్రామరెడ్డి కూడా చైర్మన్ బయటకు వస్తున్నారు, అలాగే బసవరాజు సారయ్య బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడబోతారు. ఏం జరుగుతుంది అనేది మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీడియా ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు మీడియాకి ఎలాంటి బ్రీఫ్ ఇస్తారనే విషయం చెప్పబోతారు అనే చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు బ్రీఫ్ ఇవ్వబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బ్రీఫ్ ఎలా ఇస్తారనే విషయం ఒకసారి వీళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీటింగ్ ఆల్రెడీ అయింది కదా, ఏం జరిగింది, ఏం చెప్పబోతున్నారు?
సో ఇది అంటే మొత్తం మొత్తం ఎమ్మెల్యేలతో కూడినటువంటి అంశము సమావేశమైన వరంగల్ జిల్లాలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.